విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ కేంద్రం ప్రకటించింది. ఇది స్టీల్ ప్లాంట్ కు ప్రాణం పోసే నిర్ణయమని కార్మిక వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేటాయింపుల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 10,000 కోట్లకు పైగా సాయం స్టీల్ ప్లాంట్ కు అందేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అన్నారు. అంటే ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెప్పినట్లే అనుకోవచ్చు. గతంలోనే ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిపివేసినట్లుగా ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కూడా ప్రధాని మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవల ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఆర్థిక సహాయం కావాలని చంద్రబాబు కోరారు. దీనిపై విభిన్న కోణాల్లో చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీని ఆమోదించింది. ఇటీవల పీఎం మోడీ విశాఖలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 2 లక్షల కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే ఇక్కడే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రధాన సమస్యను మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్రోత్సాహం అందించాలని కోరారు. అసలే 4 నెలలుగా జీతాలు లేవట. అంతేకాదు కార్మికులకు పింఛన్స్ కూడా అందడం లేదట. కార్మికుల బాధల్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో మోడీకి వివరించగా పీఎం మోడీ వరాలు జల్లు కురిపించారు. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం 11,500 కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కబురుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల కష్టాలకు శుభం కార్డు పడినట్లే. ఈ స్టీల్ ప్లాంట్ కు 7.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది. దీనినే నమ్ముకొని ఎందరో కార్మికులు జీవన మనుగడ సాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ప్లాంట్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒకవైపు అభద్రతా భావంతో కార్మికులు ముందుకు సాగుతున్న కేంద్రం అందించే సాయం కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. చిట్ట చివరకు కేంద్రం ఏకంగా 11,500 కోట్ల రూపాయలు అందించేందుకు ముందుకు రాగా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.